హాయ్ అండి, నేను మీ శివకుమారిని. వెల్కమ్ బ్యాక్ టు ఆర్బీ శివ టాక్స్. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి సీడ్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మనకు స్కిన్కి కానీ, హెయిర్కి కానీ, గట్ హెల్త్ కానీ, లేడీస్కి హార్మోన్ ఇన్బ్యాలెన్స్కి, సో కాన్స్టిపేషన్కి ఎన్నో రకాలుగా యూజ్ అవుతుంది. ఆ సీడ్ ఏంటో మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి. సో ఫ్లాక్స్ సీడ్ అనమాట. ఇప్పుడు అందరికీ ఇది తెలుసు, చాలామందికి తెలుసు. సో ఇది ఎలా తీసుకోవాలి, అసలు దేనికి ఎలా యూజ్ అవుతుంది ఏంటి అని నేను చెప్తాను. ఇది మాత్రం డైరెక్ట్గా తీసుకోకూడదు. డైలీ 1 to 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవచ్చు, అంతకుమించి అయితే అవసరం లేదు. సో కాకపోతే ఇలా డైరెక్ట్గా మాత్రం తీసుకోకూడదు. ఈ పైన సీడ్ చాలా హార్డ్ ఉంటుంది కదా, సో ఇది మనకి డైజెస్ట్ అవ్వదు. దీన్ని ఏం చేయాలి అంటే, ఒక థిక్ డ్రై ప్యాన్ తీసుకొని సిమ్లో మనం ఫ్రై చేయాలి. ఆ ఫ్రై చేసినప్పుడు ఆ సీడ్ టప్ టప్ అది చిటపట అంటుంది చూడండి, అలా వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత కూల్ అయ్యాక మనం స్టోర్ చేసుకోవాలి. మీరు సీడ్ లాగా తింటారా లేదా పౌడర్ చేసుకొని తింటారా అనేది మీ ఇష్టం. సో డైలీ 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్స్ మార్నింగ్ ఈవినింగ్ అయినా తీసుకోవచ్చు, సెపరేట్గా అయినా. సో కొంతమంది ఏంటిది మార్నింగ్ హాట్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకొని తాగుతారు. ఇది దీనిలో చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. సో వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ తీసుకుంటారనమాట. లేదు అనుకోండి, మీకు నచ్చినట్లుగా సలాడ్స్లో వేసుకొని తీసుకోండి. లేదు అంటే ఒక మనం డ్రై ఫ్రూట్ లడ్డు కానీ లేదా అవిసె గింజల లడ్డు కానీ అలా చేసుకోవచ్చు. లేదు అంటే మనం కారపొడి ఉంటుంది కదండి, ఫ్లాక్స్ సీడ్ కారపొడి, అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా అయినా సరే మనం డైలీ ఫుడ్లో మన ప్లేట్లో ఇది ఫ్లాక్స్ సీడ్ అనేది ఉండేలాగా చూసుకుందాం. ఇది లేడీస్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఏంటి అంటే వాళ్ళ సైకిల్ని రెగ్యులర్గా చేస్తుంది. అండ్ దెన్ 45+ లేడీస్కి మెనోపాస్ స్టేజ్ వస్తుంది కదా, సో అలాంటి వాళ్ళకి ఈ ఫ్లాక్స్ సీడ్ రెగ్యులర్గా వాళ్ళ ఫుడ్లో యాడ్ చేసుకున్నందువల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళకి చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది. అండ్ ఆ స్ట్రెస్ని తగ్గించడానికి కూడా యూజ్ అవుతుంది. ఈ అవిసె గింజల్లో ఉండేటువంటి పోషకాలకి రొమ్ము, అండాశయ క్యాన్సర్ కారకాలపై పోరాటటువంటి ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఈ అవిసె గింజల్లో ఈస్ట్రోజన్ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల మన లేడీస్కి అది చాలా హెల్ప్ అవుతుంది. దీనిలో బి విటమిన్ ఉండడం వల్ల మనకి స్కిన్ హెల్త్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే డ్రై స్కిన్ ఇది రిపేర్ చేస్తుంది అనమాట. ఐస్ కూడా కొంతమందికి డ్రైగా ఉంటాయి. ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ఇంక మనకి స్కిన్కి చాలా బాగుంటుంది. ఏంటంటే ఫేషియల్ వాళ్ళది హైడ్రా ఫేషియల్స్ అని పార్లర్లో మీరు చేయించుకుంటారు కదా, సో అలా అంటే బెనిఫిట్ కూడా మనకు దొరుకుతుంది అనమాట. ఆ జెల్ ప్రిపేర్ చేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ కానీ 1 టేబుల్ స్పూన్ కొంచెమైనా చేసుకోవచ్చు. దానిలో 1 గ్లాస్ వాటర్ వేసి బాగా బాయిల్ చేసి ఫిల్టర్ చేస్తే మనకు ఒక జెల్ లాగా ఫామ్ అవుతుంది. సో ఆ జెల్ని మనం ఫేస్కి మసాజర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదా ప్యాక్ లాగా వేసేసుకొని కొంచెం సేపు ఉంచి వాష్ చేసుకోవచ్చు. సో స్కిన్ టైట్నెస్ అంటే యాంటీ రింకిల్గా కూడా పనిచేస్తుంది. తర్వాత ఏంటి, అదే జెల్ని మనం హెయిర్కి చక్కగా ఇలా హెయిర్ తీసుకొని పైనుంచి కిందకి చక్కగా అప్లై చేసేసుకొని ఒక 15 మినిట్స్ ఉంచుకున్నామంటే ఈ డ్రై హెయిర్ని కూడా రిపేర్ చేస్తుంది. సో ఫిజీ హెయిర్ కొంతమంది చాలా ప్రాబ్లం ఉంటుంది. అండ్ మనకి హెయిర్ రూట్ని బాగా స్ట్రెంగ్తన్ కూడా చేస్తుంది. సో మన లేడీస్కి ఇన్ని విధాలుగా ఈ ఫ్లాక్స్ సీడ్ యూజ్ అవుతుంది. ఇవి రెగ్యులర్గా మనం తీసుకోవడం వల్ల ఏంటంటే హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అండ్ హార్ట్ యొక్క హెల్త్ చాలా బాగుంటుంది. బ్రెయిన్ పవర్ అంటే బాగా పెరుగుతుంది. మెమొరీ పవర్ బాగా పెరుగుతుంది. ఏంటంటే చదువుకునే పిల్లలకైతే చాలా యూస్ఫుల్. ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి, సో చాలా బాగుంటుంది. వాళ్ళకి చదువుకునేది మర్చిపోకుండా మంచిగా కాన్సన్ట్రేషన్తో చదువుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో 100 గ్రామ్స్ ఫ్లాక్స్ సీడ్లో 13 గ్రామ్స్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. సో అంత వాల్నట్స్లో కంటే ఎక్కువ ఉంటాయి ఫ్లాక్స్ సీడ్స్లో. సో మనం వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ అని చెప్పేసి చాలా రేట్ పెట్టి తెచ్చేసుకుంటాం కదా. సో ఇది ఎంత కాస్ట్ కూడా ఉండదు. 200 గ్రామ్స్ 50 to 60 అలా ఉంటుంది అంతే. సో ఇంత హెల్దీగా ఉన్నటువంటి ఫ్లాక్స్ సీడ్స్ని మనం డైలీ ఖచ్చితంగా తీసుకుందాము. వెయిట్ లాస్కి, స్కిన్కి, హెయిర్కి, గట్ హెల్త్కి, లేడీస్కి, హార్మోన్స్కి, మెనోపాస్కి, సో ఇన్ని విధాలుగా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా అందరూ
ఇవి తినడానికి ట్రై చేయండి. అది ఎలా తీసుకుంటారు, సూప్స్లోనా, సలాడ్స్లోనా, లడ్డు లాగనా, కారపొడియా, లేదా డైరెక్ట్ పౌడరా, లేదా డైరెక్ట్ సీడ్సా అనేది మీ చాయిస్. ఓకేనా అండి? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి విషయాన్ని మీతో షేర్ చేశాను. మీకు కనుక ఈ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే, నా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. సో మీరు చేసే ఒక చిన్న లైక్ నా వీడియో బాగా రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.